బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సీఈ శంకర్ నాయక్ పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నందుకు మండిపడింది. బరాజ్ల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా 15 మంది ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. నిర్మాణ లోపాలు దాయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ ఎవరిని దాచే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించింది. ప్రాజెక్టులోని లోపాలు కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎంత ప్రయత్నించినా వాస్తవాలు బయటకు తీస్తామని సీరియస్ అయింది. బరాజ్ల నిర్మాణ స్థలాలను మార్చిన విషయం వాస్తవమేనని శంకర్ నాయక్ అంగీకరించారు. నీటి లభ్యత అధ్యయనాలు జరపకముందే జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్ తయారు చేస్తారా అని కమిషన్ ప్రశ్నించగా లేదని నాయక్ బదిలించారు. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు పంపే నీటి లభ్యత లెక్కలు పరిశీలించి సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించడమే తమ బాధ్యత అని శంకర్ నాయక్ తెలిపారు. బరాజ్ సీసీ బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోయాయి, బ్లాకులు కొట్టుకుపోతే పై అధికారులకు ఎందుకు లేఖలు రాయలేదు అని అన్నారం బరాజ్ ఏఈఈ ఆర్మూర్ రామచందర్ పై కమిషన్ మండిపడింది. సరైన పరిశోధనలు చేయకుండానే బరాజ్ల నిర్మాణంపై నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఇంజనీర్ విక్రలాల్ కమిషన్ కు తెలిపారు. బరాజ్ల వైఫల్యానికి హై పవర్ కమిటీ ప్రధాన కారణమని ఆరోపించారు. 2 నుంచి 3 టీఎంసీల సామర్థ్యంతోనే బరాజ్లు నిర్మిస్తారని, 16 టీఎంసీల సామర్థ్యంతో కట్టడంతోనే సమస్యలు వచ్చాయన్నారు. బరాజ్ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పొడ్చడానికి ముందు అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి చేయాల్సిన పరీక్షలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చేయలేదు. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాహకంతో బరాజ్లు దెబ్బతీయడానికి దారితీసిన కారణాలకు విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి. బరాజ్లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే చేయాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించకపోవడానికి ఎన్టీఎస్ఏ తప్పుపట్టింది. అన్నారం, సుందిల్లా బరాజ్ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సింకెట్ ఫైల్స్ ను అధ్యయనం చేయడానికి ముందే కరైటిన్ గ్రౌండింగ్ చేసి భూగర్భంలో బుంగలు పూడ్చేశారు. పునాదుల కింద బుంగలు పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌండింగ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం శంకర్ నాయక్ పై జస్టిస్ చంద్రఘోష్ అయితే కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజ్లకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారంటూ ఎవరిని దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ కమిషన్ మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం కాళేశ్వరం పైన జరుగుతున్న కమిషన్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అనేది విచారణలో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా మార్చిలో కమిషన్ ఏర్పాటైంది. ఇప్పటివరకు దాదాపు జరుగుతున్నటువంటి విచారణలో అధికారులు ఎవరు కూడా సరైన సమాధానాలు చెప్పలేనటువంటి నేపథ్యం విచారణలో కొనసాగుతోంది. ఎందుకంటే ముందు నుంచి కూడా బ్యారేజీల నిర్మాణం కావచ్చు, ఈ 3 బ్యారేజీల కింద బ్లాకుల నిర్మాణం కావచ్చు, ఈ అంశాలన్నింటిలో కూడా ఒక స్పష్టమైన ఏదైతే రికార్డ్ బుక్స్ కావచ్చు, దానికి సంబంధించిన పనులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏది కూడా అధికారులతోటి లేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతం నుంచి కూడా ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ 32,000 కోట్లతో నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ళను మార్చి దాన్ని 1,00,000 కోట్ల పైగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన మేడిగడ్డను ఇక్కడ మేడిగడ్డ దగ్గరకు తీసుకొచ్చారు. సో లొకేషన్ మార్పు చేసిండ్రు. అట్లనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకు సంబంధించిన ఏవైతే బ్లాకులు ఉన్నాయో ఆ బ్లాకుల నిర్మాణానికి కూడా సరైన డిజైన్ లేదు. ఇటు సిడిఓ అధికారులకు కూడా పూర్తిగా సమాచారం ఇవ్వలేదు. డిజైన్ లేకుండా అట్లనే హైడ్రాలజీకి సంబంధించిన నీటి లభ్యత ఎంత ఉంటుంది, ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది, ఏ విధంగా దీనికి డిజైన్ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళకు కూడా అందులో స్పష్టత లేదు, అందులో భాగస్వామ్యం కూడా లేదు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు నిర్మించారు, బ్యారేజీలకు ఇటు బ్లాక్స్కి సంబంధించిన దీనికి సంబంధించి డిజైన్ ఎవరు చేసారు, ప్లానింగ్ ఎవరు చేసిండ్రు అనేది స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఎవరు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే గోదావరి అనేది మొత్తం ఇసుక ప్రాంతం. ఆ ఇసుక ప్రాంతంలో నిర్మాణం చేస్తున్నప్పుడు కింది స్థాయిలో ఇసుక ఎంత లోతుగా ఉంది, ఒకసారి ఫ్లడ్ వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఇసుక ఎంతవరకు కుంచుకోపోతుంది, అట్లనే ఆ ఫ్లోటింగ్కి ఇసుక ఎంతవరకు ఇసుక అంటే ముందుకెళ్తుంది,
ఇసుక ఫ్లోటింగ్ ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది ఒక స్పష్టమైన డిజైనింగ్ లేదు, అందులో ప్లానింగ్ కూడా లేదు. ఎందుకంటే ఇసుక ప్రాంతం కాబట్టి పునాదులు కుంగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పూర్తిగా వాటర్ ఎక్కువ మొత్తంలో రావడంతో పూర్తిగా ఇసుక మొత్తం ఇసుక ప్రాంతం కాబట్టి వేసిన పిల్లర్లు అంతా కూడా కుంగిపోతాయి. కాబట్టి ఏ మోతాదులో, ఏ ప్రణాళిక ప్రకారం, ఏ పరిణామాల ప్రకారం, ఏ పద్ధతి ప్రకారం ఈ పిల్లర్లు నిర్మించారు గోదావరి నది మీద. సరే, తుమ్మిడిహట్టి దగ్గర మార్చిండ్రు, మేడిగడ్డకు తీసుకొచ్చిండ్రు, మేడిగడ్డ దగ్గర కూడా ఏ స్థాయిలో సీకెంట్ ఫైల్ వేసిండ్రు, ఎందుకు గుంతలు ఏర్పడ్డాయి, ఎందుకు అవన్నీ కుంగిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ అంశాలు కూడా తేలాల్సిన అవసరం ఉంది. కానీ అధికారులు దీని మీద స్పష్టత ఇవ్వట్లేదు. ప్రాణహిత ఎందుకు మార్చిండ్రు? 32,000 కోట్లతో నిర్మించాల్సిన ప్రాణహిత 1,00,000 కోట్లకు పైగా ఎందుకు నిర్మాణం చేయవలసి వచ్చింది అనే దాని మీద కూడా స్పష్టత లేదు. సరే, కట్టిండ్రు, అక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మించారు, అక్కడ బ్లాక్స్ ఎందుకు కుంగిపోయినాయి, ప్రాజెక్టు ఎందుకు బ్లాకులన్నీ కూడా డిజైన్ లేకుండా నిర్మించారనే దాని మీద కూడా స్పష్టత లేదు. పై అధికారులు చెప్పారు, మేము దాన్ని ఫాలో అయ్యామనేది చెప్తున్నారు. సిడబ్ల్యూసీకి సంబంధించిన సిడబ్ల్యూసీ ముందే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్ళింది? అట్లనే హైడ్రాలజీ ఇక్కడ నీటి లభ్యత ఎంత ఉంది, ఫ్లోటింగ్ ఎంత ఉంది అనేది కూడా భాగస్వామ్యం లేదు. హైడ్రాలజీ కేవలం నామమాత్రంగానే ఉండిపోయింది. సెంట్రల్ హైడ్రాలజీ మాత్రం అక్కడ నీటి లభ్యత ఉంది అనేది గత రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చింది. దాని ప్రకారమే మేము నిర్మించామని గత ప్రభుత్వం చెప్తుంది. కానీ రాష్ట్ర హైడ్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి అందులో మా భాగస్వామ్యం లేదు. పై అధికారులు ఏం చెప్తే అది మేము ఫైనల్ చేస్తామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ప్రతి అంశంలో కూడా సుందిల్లా అన్నారంలో ఏదైతే బ్లాకులు నిర్మించారో ఆ బ్లాకులకు డిజైన్ లేదు. డిజైన్ లేకుండా ఎట్లా నిర్మించారు అంటే స్పష్టత లేదు. ఫస్ట్ బ్లాక్ డిజైన్ చేసిండ్రు, అదే డిజైను, అదే ప్లానింగ్ సెకండ్ బ్లాక్ని ఉపయోగించామని చెప్తున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ కమిషన్ ముందు చెప్పినా కూడా మేము అడ్డంగా దొరికిపోతాం, లేదంటే పై అధికారులు దొరికిపోతారు, ఆ పై అధికారులు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారనేది తెలిసిపోతుందని అధికారులు భయపడుతున్నారా, లేకపోతే ఇంకెవరైనా ప్రమేయం ఉందా అనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కమిషన్ కూడా చాలా సీరియస్గా చెప్తుంది. ఖచ్చితంగా మీరు నిజాల్ని దాటవేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము బయటికి తీస్తాం, ఎక్కడ దాకైనా వెళ్తాం. ఒకవేళ కమిషన్ ముందుకు రాకపోయినా కూడా మేమే వారి ఇంటికి వెళ్ళి విచారణ చేపడతాం, అవసరమైతే లీగల్గా తీసుకుంటాం అనేది కూడా కమిషన్ చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఒక స్పష్టమైన కాళేశ్వరం పైన ఆధారాలు ఇవ్వట్లేదు, సమాచారం ఇవ్వట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మొదటి రోజు దాదాపు 18 మందిని విచారించింది, సెకండ్ రోజు 16 మందిని విచారించింది, నిన్న 15 మందిని విచారించింది. ఇట్లా బహిరంగ విచారణలో 2 నెలల పాటు 90 మందిని విచారించింది. 90 మందికి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీరితో పాటు సిడిఓ అధికారులను విచారించింది, హైడ్రాలజీకి సంబంధించిన వారిని విచారించింది. అంటే వీరందరూ చెప్పే అంశం ఒకటే, డిజైన్లో సిడిఓ అధికారులు భాగస్వామ్యం లేదు, నీటి లభ్యతకు సంబంధించిన అంశంలో హైడ్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి భాగస్వామ్యం లేదు, ఇటు టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా లేదు. ఇవన్నీ కూడా ఎవరు చేసిండ్రు అంటే ఏజెన్సీ సంస్థలే ఫైనల్ చేశాయా, లేదంటే కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆదేశాల మేరకే ఏజెన్సీ సంస్థలు పనిచేశాయా? ఈ నిర్మాణం చేపట్టిన తర్వాత డిజైన్ ప్లానింగ్ అంతా కూడా ఏజెన్సీ సంస్థలే చేసుకున్నాయా, లేదంటే కేసీఆర్ సొంత నిర్ణయాలు ఉన్నాయా అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఈఎన్సీ నుంచి ఏఈ వరకు ఈ 2 నెలల పాటు దాదాపు 90 మందిని విచారించింది. ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి రికార్డ్ బుక్స్ ఎవరైతే మెయింటైన్ చేశారో వారిని కూడా విచారించింది. ఆ రికార్డ్ బుక్స్ను స్వాధీనం చేసుకున్నది. ఆ రికార్డ్ బుక్స్ కూడా పూర్తి స్థాయిలో లేవు. టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్ బుక్స్ పూర్తి స్థాయిలో అవి కనిపించకుండా పోయినాయి, అది ఎటు పోయినా కూడా తెలియదు. ఇట్లా దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం కూడా కమిషన్ ఎదురు చూస్తుంది. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలంటే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాళేశ్వరం పైన నివేదిక ఎన్డీఎస్ఏకి సమర్పించాలి, కానీ ఆ పని చేయలేదు. పూర్తి స్థాయిలో ఎక్కడైతే సీకెంట్ ఫైల్స్ కింద బొంగలు ఏర్పడ్డాయో ఆ గుంతలు పూర్తిగా లీకేజీలు అవుతున్నాయి, పూర్తి స్థాయిలో కృంగిపోయే ప్రమాదం ఏర్పడింది, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు. కాబట్టి అవన్నీ తెలియకుండానే ఆ బొంగలు పూడ్చే ప్రయత్నం చేసింది. కాంక్రీట్తో పూర్తిగా బొంగలు మూడ్చడంతో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎందుకు విఫలమైంది, అక్కడ ఎందుకు కుంగిపోవాల్సి వచ్చింది, అక్కడ బొంగలు ఎందుకు ఏర్పడ్డాయి అనే దాని మీద ఇప్పుడు దాన్ని విచారణ చేపట్టడానికి అవకాశం లేదు.
సీకెంట్ ఫైల్స్ కింద ఉన్న ఎక్కడైతే లీకేజీలు అయినాయో ఎక్కడైతే విఫలమైందో ఆ డేటా అంతా కూడా పూర్తిగా తొలగించినట్టు అయింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని పై స్థాయి నుంచి విచారణ చేపట్టాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అయితే జరగలేదు. పూర్తిగా నియమ నిబంధనలకు విరుద్ధంగా కాళేశ్వరం నిర్మాణం జరిగింది. దాని కింద ఉన్నటువంటి అన్నారం సుందిల్లా బ్యారేజ్లు కూడా ఆ విధంగానే జరిగినాయి. ఒక బ్లాక్లకు డిజైన్ లేదు, అట్లనే ఒక ప్లానింగ్ లేదు, మొత్తం ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగినాయి అనేది స్పష్టంగా అధికారులు చెప్తున్నటువంటి తీరు అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ఇది పెద్ద గ్లోబల్ ప్రచారం జరిగింది. ఇది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అంటూ కూడా ప్రచారం జరిగింది. చాలా నిర్మాణాత్మకంగా ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాజెక్టును చేసిండ్రు. కానీ ఆ తర్వాత విచారణలో మాత్రం ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరం అనేది పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది అనడానికి అధికారులు చెప్తున్న సమాధానాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. డిసెంబర్ 31 వరకు విచారణ గడువు ఉంది. అప్పటి లోపల నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుందా, మళ్ళీ గడువు పెంచుకుంటుందా అంటే తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈఎన్సీ నుంచి ఏఈ వరకు విచారణ చేపట్టింది. మరికొంతమంది విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ఎన్జిఓస్ కూడా వారి దగ్గర అభిప్రాయాలు సేకరిస్తామని చెప్తుంది కమిషన్. వారి దగ్గర ఎలాంటి వెంకట్ ఒక విషయం చెప్పండి. అయితే డిసెంబర్ 31 లోపు నివేదిక ఇస్తారని మీరు అన్నట్లు ఇప్పుడు అయితే కేసీఆర్ హరీష్ రావుని కూడా విచారణ చేసే అవకాశం ఉందన్నారు. మరి వారిని ఎప్పుడు చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్, ఖచ్చితంగా కర్మకర్త క్రియ కేసీఆరే. ఇది చాలా తెలంగాణకు ఒక మణిహారం అంటూ కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యం గతంలో ఉంది. కాబట్టి కేసీఆర్ ఆదేశాలే జరిగాయా ఇక్కడ? లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన డిజైన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, హైడ్రాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీర్ల డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ ప్రమేయం లేకుండా ఏ విధంగా నిర్మాణం జరిగింది, ఏ విధంగా ఇది ఇవాళ కృంగిపోవాల్సి వచ్చింది, లక్ష కోట్ల ప్రజాధనం ఏ విధంగా నీటిపాలైందనే దాని మీద అనేక అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద కూడా కమిషన్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇంజనీర్ల అంకం ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. దాదాపు 90 మంది ఇంజనీర్లను విచారించింది ఈ 3 నెలల పాటు. ఇక నెక్స్ట్ ఎన్జిఓస్ నుంచి కూడా కొంత డేటా సేకరిస్తుంది. ఆ తర్వాత బ్యూరోక్రాట్స్, గతంలో ఆర్థిక శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఈ 2 శాఖలో పనిచేసినటువంటి సెక్రటరీలను కమిషన్ విచారణ చేపడుతుంది. వారి నుంచి కూడా కీలక డేటా సేకరిస్తుంది. ఏ విధమైనటువంటి నిర్మాణం జరిగింది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా సేకరించే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే డేటా తర్వాత పొలిటికల్ ఎంట్రీ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది ఈ సెషన్లోనే అవుతుందా, లేదంటే మళ్ళీ గడువు పెంచుకొని పొలిటికల్ విచారణ చేపడుతుందా అనేది స్పష్టంగా తేలాల్సి ఉంది. ప్రసన్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.